కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కుంభరాశిలో ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో మేషం, సింహం సహా 5 రాశులకు కెరీర్ పరంగా భారీ పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు అధిపతియైన అంగారకుడు ఈ ఏడాది 23 ఫిబ్రవరి 2026 ఉదయం 11:49 గంటలకు శనిరాశి అయిన కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు కుంభంలో నివాసముంటారు. ఈ సమయంలో 5 గ్రహాన్ని ఏర్పరచనున్నాయి. అంటేకాదు కుజుడు, సూర్యుడి కలయికతో ఆదిత్య మంగళయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 5 రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కుజుడి లుక్ కలిసి పంచగ్రహి యోగ సంచారం వేళ ఏ రాశుల వారికి శుభఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి నుంచి కుజుడు 11వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇదే రాశికి అధిపతిగా ఉండటం కారణంగా మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. వృషభరాశి. వృషభరాశి నుంచి కుజుడు 10వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరగటంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీరు చేసే పనిలో కొత్త బాధ్యతలు పొందొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశివారు కుజుడి ప్రభావంతో తాము చేసే పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి నుంచి కుజుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే బలమైన అవకాశం ఉంది. మీ పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశివారికి కుజుడి ప్రభావంతో శుభఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు పెట్టున పెట్టుబడులకు మంచి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి కుజుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా నిరూపించబడతాయి. మీ ఆలోచనాత్మక పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం, ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశివారికి కుజుడి ప్రభావంతో శుభఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో వ్యాపారులు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వ జీవితం మెరుగుపడుతుంది. ఆరోగ్య రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.